Hi friends, welcome to our channel Smart SLP Online English Classes. Today we are going to discuss about the topic is tenses. Tense means past perfect tense. Today we are going to learn past perfect tense. So past perfect tense యొక్క స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు హ్యాడ్ plus V3 plus object. Subject plus had plus V3 plus object. So these are the structure for past perfect tense. So ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, I had finished my homework before dinner. I had finished my homework before dinner. సో ఈ సెంటెన్స్ లో ఈ యొక్క స్ట్రక్చర్ ని చూద్దాం, సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఈ యొక్క సెంటెన్స్ లో ఐ అనేది సబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఫినిష్డ్ అనేది V3, ఫినిష్ అనేది V3, ఫినిష్డ్ V3 ఫార్మ్ యాడ్ అయిందా. మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ బట్టి ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్. ఐ అనేది ఒక సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫినిష్ అంటే V1, ఫినిష్డ్ V2, V3 కూడా ఫినిష్డే కదా. సో ఇక్కడ V3 ఫినిష్డ్. మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అది ఒక ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ ను చూస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ we reached the station. The train had left before we reached the station. The train has left before we reached the station. ఇక్కడ చూడండి, ద ట్రైన్ అనేది ఇక్కడ ఒక సబ్జెక్ట్, హ్యాడ్ అనేది ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్. లెఫ్ట్ లీవ్ కి V3, లీవ్ ఇది V1, V3 ఏంటి లెఫ్ట్. ఓకే, V3 వచ్చింది. ప్లస్ బిఫోర్ ద స్టేషన్, బిఫోర్ వి రీచ్ ద స్టేషన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. టెన్సెస్ లో ఇప్పుడు కానీ స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సెంటెన్స్ చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్ లో ఉందా, సింపుల్ పాస్ట్ లో ఉందా, ప్రెసెంట్ లో ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ మనకు తెలియాల్సింది ఏంటంటే స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా. సో థర్డ్ వన్ చూడండి ఫ్రెండ్స్. థర్డ్ example, we had eaten the
breakfast. We had eaten the breakfast. We had eaten the breakfast. The sentence వచ్చినట్లయితే we అనేది సబ్జెక్ట్, had అనేది హెల్పింగ్ వర్బ్, eaten eat కి V3 ఫార్మ్, బ్రేక్ఫాస్ట్ అనేది ఆబ్జెక్ట్. చేసిందా? సో ఇక్కడ సెంటెన్స్ తో ఇక్కడ స్ట్రక్చర్ తో కంపేర్ చేసి చూసుకోవాలి. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఐ అనేది ఒక సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, కంప్లీటెడ్ V3 ఫార్మ్, V1 వచ్చి కంప్లీట్, V2 V3 కూడా కంప్లీటెడ్, V2 కానీ V3 కానీ వస్తుంది కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం V3 గా రాసుకున్నాం. ఆబ్జెక్ట్ వచ్చి ద టాస్క్ అనేది ఆబ్జెక్ట్. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందా? ఇప్పుడు కానీ స్ట్రక్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్యావ్ వచ్చినా, హ్యాడ్ వచ్చినా, హ్యాస్ బీన్ వచ్చినా అవి ఏ టెన్సెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే స్ట్రక్చర్స్. ఎవ్రీ టెన్సెస్ మస్ట్ బి స్ట్రక్చర్స్ ఫాలో. ఆ స్ట్రక్చర్ బట్టి మనకు నీట్ గా అర్థమవుతుంది. ఒక సెంటెన్స్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.